ఇది నాకు తెలుసులే. అతి సావధాన్. నిలబెట్టు అటు అట్లా Down. దినోత్సవ సందర్భంగా మన గౌరవనీయులు మన గురజాల సబ్ డివిజన్ డిఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఉమామహేశ్వరరావు సార్ ఇక్కడికి వచ్చున్నారు. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఏదైతే ఆ రోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం పోరాడి మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టారో అదే స్ఫూర్తితో ఇప్పటి వరకు అభివృద్ధి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ఇంకా ఇంతకు మించిన స్ఫూర్తితో వాళ్ళ యొక్క ఆదర్శవంతులైనటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఇంకా మనం కష్టపడి పనిచేసి మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా రూపుదిద్దుకుంటామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా చాలామందికి మనకి స్వతంత్రం యొక్క ఇంపార్టెన్సు, దాని వాల్యూలు తెలియటం లేదు ప్రస్తుతం. మన స్వతంత్రానికి ప్రథమ స్వతంత్ర పోరాటం 1857లో స్టార్ట్ అయింది. సిపాయిల తిరుగుబాటు 90 సంవత్సరాలు పోరాడితే చాలామంది తమ ప్రాణాలు, ఆస్తులు అన్నీ సాక్రిఫైస్ చేసి పోరాటం చేస్తే మనకు 1947లో అంటే 90 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకు స్వతంత్రం ఇచ్చారు. ఈ స్వతంత్రం యొక్క విలువ మనకి తెలియాలి అంటే మనం ఇప్పుడు తర్వాత ఆ స్వతంత్ర విలువ ఆ యుద్ధాలు చూడని జనాలు ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఉన్న ఆస్తులన్నీ వదిలి పారిపోతున్నారు. ఎందుకంటే ఇంకో దేశం వాళ్ళు ఆక్రమిస్తుంటే అదేవిధంగా ఇప్పుడు జనాలందరికీ భారతదేశం మీద అనురాగం మనసులో ఉండాలి. అది ఉంటే మన భావాలు, మన ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఆ స్వతంత్ర భావాన్ని మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ఉంటూ ఇంకా ఇంకెన్నో స్వతంత్ర దినోత్సవాలను జరుపుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన సబ్ డివిజన్కి, అలాగే మన జిల్లాకి, అదేవిధంగా మన దేశానికి కూడా మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.